యష్, రేయ్ ఇట్రా. ఆ టేబుల్ దగ్గరున్న లేడీ ఏం ఆర్డర్ ఇచ్చిందో మాకు సేమ్ టు సేమ్ అదే కావాలి. మేము అదే తింటాం. పోయి పట్టురా పో. పోయి పట్టుకురా పో. అలాగే సార్. త్వరగా తీసుకునిరా. ఓకే సార్. యష్, ఏంటి నా వైఫ్ని అలా కామెంట్ చేస్తున్నారు? ఎందుకలా చూస్తున్నారు? చూపిస్తుంది, చూస్తున్నాం. అయినా కళ్ళుంది, చూడ్డానికే కదా. ఇక్కడ కనిపించే ప్రతిదీ చూస్తాం. నీకేంట్రా ప్రాబ్లం? మీరు చాలా తేడాగా మాట్లాడుతున్నారు. పద్ధతిగా ఉంటే ఓకే, లేదంటే లేదంటే ఏం చేస్తావు? యష్, ఏం చేస్తానా? యష్, వీళ్లతో గొడవద్దు. చూస్తుంటే రౌడీ వెధవల్లా ఉన్నారు. వీళ్ళని పట్టించుకోకు. వచ్చి రా యష్. యష్ రా. హలో, వెళ్ళు వెళ్ళు. రా, కూర్చో యష్, కూర్చో కూర్చో. అసలే మనం చాలా రోజుల తర్వాత పిల్లలతో బయటకొచ్చాం. ఇప్పుడు ఈ గొడవలు అవసరమా చెప్పు? వాళ్ళేదో వాగుతుంటారు. నువ్వు కామ్గా ఉండు. ఏంట్రా అలా కోపంగా చూస్తున్నావు? కొడతావా? రారా రా. ఎందుకమ్మా నాన్నని వాళ్ళు అలా రెచ్చగొడుతున్నారు? అసలు ఎవరు నాన్న వాళ్ళు? ఎందుకు మన గురించి కామెంట్ చేస్తున్నారు? పోకిరి వెధవులు. వాళ్ళ గురించి మీరేం పట్టించుకోకండి. చూడు యష్, పిల్లలు కూడా భయపడుతున్నారు. ప్లీజ్ నీ కోపాన్ని కంట్రోల్ చేసుకో. రిషి, శశి, మనం వెళ్ళిపోదాం. ఇక్కడ నాకు కంఫర్ట్గా లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. ఆరాధ్య, వాళ్ళ గురించి టెన్షన్ పడుతున్నావా? అవును, ఇక్కడ అందరికీ కోపాలు ఎక్కువే కదా, అందుకే ఏం జరుగుతుందో అని టెన్షన్. నువ్వేం టెన్షన్ పడకమ్మా. నువ్వు టెన్షన్ పడుతున్నట్టు ఇక్కడేం జరగదు. రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసి తినకుండా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. తినేసేసి వెళ్ళిపోదాం. రే మామా, ముందు ఏ ఫుడ్ తినాలో అర్థం కావట్లేదురా. మనం ఆర్డర్ చేసిన ఫుడ్ కంటే మన కళ్ళ ముందున్న ఫుడ్డే బాగుంటుందనిపిస్తోంది.
మా మావయ్య చెప్పాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడం. ఆ సింధు యష్లో ఏదో సాధించామని తెగ ఆనందపడిపోతున్నారు కదా. వాళ్ళ ఆనందం ఎన్ని రోజులుంటుందో నేను చూస్తాను. తన మనుషులు యష్ సింధుని వెంటాడుతున్నారని చెప్పాడు. ఈ పాటికి వాళ్ళు యష్ని ఏదో ఒకటి చేసి కేసులో ఇరుక్కునేలా చేసుంటారు. వాళ్ళక్కడి నుంచి తప్పించుకుని ఇంటికొచ్చినా పోలీసులు ఇంటికొచ్చి మరీ యష్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అప్పుడు అత్తయ్య, మావయ్య, సింధు, పిల్లలు అందరూ అయ్యో యష్ మళ్ళీ జైలుకి వెళ్ళావా అంటూ లబోదిబోమని ఏడుస్తారు. జరగబోయేది ఇదే కదా. నేను చూడకుండా ఉంటానా? తొందరగా ఏం చూడనక్కర్లేదు, నిదానంగానే చూడండి. మంచి ముహూర్తం మాత్రం ఫిక్స్ చేయండి. తేజ ఇక్కడే ఉన్నాడు. మళ్ళీ ముహూర్తం అంటోంది. దేని గురించి? తేజ, ఇప్పుడు ముహూర్తం ఏంటి? మంచి ముహూర్తం లేదనే కదా మధు నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు. అందుకే మనం కలవడం కోసమే అమ్మ పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టిస్తుంది. అమ్మా అత్తయ్య, తేజతో కలవటం ఇష్టం లేక నేను మంచి ముహూర్తం లేదని వంక చెప్తే ఆ వంకని మీరు అడ్వాంటేజ్గా తీసుకుని మీ అబ్బాయితో నేను కమిట్ అయ్యేలా చేసి నన్ను ఇరికించాలని చూస్తున్నారా? మంచి ముహూర్తం అనగానే షాక్ అయ్యావా? నువ్వు వదిలిన పాచికని తిరిగి నీ మీదకే ప్రయోగిస్తున్నానని టెన్షన్ పడుతున్నావా? అమ్మా దమయంతి గారు, 2 రోజుల్లో బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. రేపున్నా మాకు ఓకే పంతులు గారు. ఓకే. అత్తయ్య, ఏంటి అలా అరుస్తున్నావు? ముహూర్తాలనేవి మనకి అనుకూలంగా పెట్టుకోకూడదు. పంతులు గారు, అయినా ఇప్పట్లో మంచి ముహూర్తాలు లేవు అన్నారు. ఎవరు చెప్పారమ్మా లేవని? దివ్యమైన ముహూర్తాలున్నాయి. ఇంకో 2 రోజుల్లో ఓ మంచి ముహూర్తం ఉంది. ఆ ముహూర్తంలో భార్యాభర్తలు కలిస్తే పుట్టబోయే సంతానం మహర్జాతకులవుతారు. పంతులు గారు, ఇంకెందుకండి ఆలస్యం? అదే ముహూర్తం ఖాయం చేయండి అసలా. ఏరా తేజ, నీకోకేనా? నాకు ఓకే అమ్మా. అయ్యో, నీ పెళ్ళానికి ఏదైనా అభ్యంతరం ఉందేమోరా? చచ్చా, తనకు అలాంటి అభ్యంతరాలేం లేవమ్మా. మధు కూడా ఇలాంటి మంచి ముహూర్తం కోసమే ఎదురు చూస్తుంది. నాకు మధుకి ఓకే. ఏ మధు? చెప్పు మధు, నీకిష్టమే కదా? అమ్మ దమయంతి గారు, డేటు టైము, దాని తాలూకు వివరాలు అన్నీ పేపర్లో రాస్తాను. దీని ప్రకారంగా ఫాలో అవ్వండి.
ఇదిగోండమ్మా. పంతులు గారు మీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తానే. క్యాష్ ఉంటే ఇప్పించండమ్మా. అమ్మా అయ్యో. నువ్వు ఉండు, నేను ఇస్తాను. ఛ, వీడొకడు మాట్లాడితే ముహూర్తం అంటాడు. ఇదిగోండి పంతులు గారు. బయలుదేరతానమ్మా. వస్తానండి. మంచిది. వెళ్ళొస్తానమ్మా. అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా. ఇన్ని రోజులకి మా గురించి నువ్వు మంచిగా ఆలోచించావు. మధు, ఎలా ఉంది ఈ దమయంతి దెబ్బ? అదర్స్ కదా. నిన్న కాక మొన్న ఈ ఇంటికి కోడలుగా వచ్చిన నీకే ఎన్ని అతి తెలివితేటలుంటే, నీకంటే ముందు ఎన్నో ఏళ్ల క్రితం ఈ ఇంటి కోడలిగా వచ్చిన నాకు ఇంకెన్ని తెలివితేటలుండాలి? ఆరాధ్యని చూసి నిన్ను భరిస్తున్నాం, లేదంటే నీతో చెడుగుడు ఆడేసుకునేదాన్ని. నువ్వు తేజాకి భార్యగా ఈ ఇంటి కోడలిగా రాలేదే, తేజాని అడ్డు పెట్టుకుని మా కుటుంబాన్ని దెబ్బ కొట్టాలనే కదే వచ్చావు. అందుకే నీ వేలితోనే నీ కన్ను పొడుచుకునేలా ప్లాన్ ఏర్పాటు చేశాను. 2 రోజుల్లో నీకు 2.0 శోభనం కాని శోభనం ముహూర్తం సిద్ధం చేశాను. రెడీగా ఉండే, ఈసారి నువ్వు తప్పించుకోలేవు. నేనేదో వీళ్ళను కాట ఆడుకుందామనుకుంటే రివర్స్లో వీళ్ళే నాతో ఆడుకుంటున్నారేంటి? దేవుడా, ఏంటిది? ముహూర్తం పేరు చెప్పి ఎస్కేప్ అవుదామనుకుంటే తిరిగి అదే ముహూర్తం నన్ను అటాక్ చేస్తుందేంటి? అమ్మా, బిర్యానీ చాలా టేస్ట్గా ఉందమ్మా. అవును, చాలా అందంగా రుచిగా ఉంది. నాన్న, వాళ్ళు ఎందుకంత తేడాగా మాట్లాడుతున్నారు? భయమేస్తుంది నాన్న. వాళ్ళ గురించి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు తినండి. యష్, ఎక్కడికి? కుక్కలు మురుగుతున్నాయి సింధు. వాళ్ళ నోళ్లు మూయించొస్తాను. పిచ్చి కుక్కలు అలాగే అరుస్తాయి, నువ్వేం పట్టించుకోకు. కూర్చో. రేయ్, ఫిగర్ చూడ్డానికి కత్తిలా ఉంది కదా? నిజమేరా, పిల్లలకి తల్లిలా లేదు, పెళ్లి కాని ఫ్రెష్ అమ్మాయిలా ఉంది. రేయ్, చిన్న పీసే ఇంత బాగుంటే టోటల్గా తింటే ఇంకెంత బాగుంటుందో. యష్, రేయ్, ఏంట్రా బాగుతున్నారు? చికెన్ లెగ్ పీస్ గురించి మాట్లాడుకుంటున్నాం భయ్యా.
ఈ లెగ్ పీసే ఇంత బాగుందంటే ఈ కోడి పెట్ట నడుం, బాడీ, మెడ, కళ్ళు ఇంకెంత బాగుంటాయో అని. అయినా నువ్వేంటి భయ్యా, నీ పెళ్ళాన్నట్టు మా మీదకొచ్చావు? యష్ యష్ ఆగు. ఎందుకు యష్ వీళ్ళతో గొడవ పడుతున్నావు? లేకపోతే ఏంటి సింధు, పోనీలే కదా అని కామ్గా ఉంటే మరీ రెచ్చిపోతున్నారు యాదవ్లు. యష్, నీ గురించి ఎంత బ్యాడ్గా మాట్లాడుతున్నారో నువ్వే విన్నావు కదా. వీళ్ళని కొట్టడం అసలు తప్పే కాదు. యష్ యష్ ఆగు. యష్ వద్దు. రేయ్, మమ్మల్ని కొడతావురా? ఇప్పుడే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ఏంట్రా, పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? ఇవ్వండ్రా. మీరిదంతా కావాలని ప్లాన్ ప్రకారం చేస్తున్నారని నాకు బాగా తెలుసు. ఇందాకటి నుంచి మీరు వాగిందంతా నేను ఫోన్లో వీడియో తీశాను. చూపిస్తుంది, చూస్తున్నాం. అయినా కళ్ళుంది, చూడ్డానికే కదా. చికెన్ లెగ్ పీస్ గురించి మాట్లాడుకుంటున్నాం భయ్యా. ఈ లెగ్ పీసే ఇంత బాగుందంటే ఈ కోడి పెట్ట నడుం, బాడీ, కళ్ళు ఇంకెంత బాగుంటాయో అని. చూసారుగా, పదండ్రా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఈ వీడియో పోలీసులకి చూపిస్తే నా భర్త మీద మీరు కంప్లైంట్ ఇవ్వడం కాదు, మీరే మిస్బిహేవ్ చేశారని నేనే మీ మీద కేసు పెడతాను. అప్పుడు పోలీసులే మిమ్మల్ని బొక్కలో వేసి మీ మొక్కలు ఇరగ్గొడతారు. వెళ్దామా పోలీస్ స్టేషన్కి? చెప్పండి రా, వెళ్దామా? రేయ్, ఇదేంట్రా రివర్స్లో మనకే తేడా కొట్టేలా ఉంది. ఆ వీడియో చూస్తే పోలీసులు మన్నే లోపలేస్తారు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడమే బెటర్. సారీ సారీ సిస్టర్, మమ్మల్ని క్షమించండి. సారీ బావ గారు, మమ్మల్ని క్షమించండి. పదరా. రాయేష్. సింధు, ఏంటి గొడవ? సిద్ధార్థ్, నువ్వేంటి ఇక్కడ? ఓ కేసు గురించి క్లయింట్తో మాట్లాడడానికి వచ్చాను. వెళ్తూ మిమ్మల్ని చూశాను. అసలు ఏం జరిగింది? ఆ రౌడీ వెధవులు కావాలనే నా గురించి బ్యాడ్గా కామెంట్స్ చేస్తూ యష్ని రెచ్చగొట్టారు. యష్ ఏమో ఎంత చెప్పినా వినకుండా ఆవేశపడి వాళ్ళని కొట్టాడు. చూడేష్, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. అయినా నీకింత కోపమేంటి యష్? నా వైఫ్ గురించి నా ముందే చండాలంగా మాట్లాడుతుంటే కోపంతో వాళ్ళని కొట్టాను. ఏం తప్ప? వాళ్ళన్ని వాగుతున్నా కూడా శాంతి సహనం అంటూ చేతులు కట్టుకొని కూర్చోవాలా? అది నా వల్ల కాదు. నీ కోపానికి అర్థం ఉంది, కానీ సందర్భమే సరిగ్గా తీసుకోలేదు. నువ్వు కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చావు. నీ మీద ఎవరు కేసు పెట్టినా, కంప్లైంట్ చేసినా అది నీకే ప్రాబ్లం అవుతుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నీకంత ఫేవర్గా లేదు. కోర్టులో కేసు తేలే వరకు నువ్వు కోపం, ఆవేశం అన్నీ కంట్రోల్ చేసుకోవాలి. నీది నార్మల్ కేసు కాదు, కోర్టులకి సంబంధించిన కేసు. నువ్విలా ఎవరితో పడితే వాళ్ళతో గొడవకు దిగితే దీన్న మారుతిరావు అడ్వాంటేజ్గా తీసుకుంటాడు.
నీ చేతిలో మోసపోయిన బాధితుల్ని మా డబ్బు మాకు తిరిగి ఇవ్వమన్నందుకు నువ్వు కొడుతున్నావని చంపేస్తానని భయపెడుతున్నావని ఫేక్ ఎవిడెన్స్లు క్రియేట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే నీకు జీవిత ఖైదీగా శిక్ష పడే అవకాశం ఉంది. అందుకే ఆ మారుతిరావు వాళ్ళ మనుషులతో కావాలనే నిన్ను రెచ్చగొట్టేలా చేస్తున్నాడు. వాళ్ళు నిన్ను జైలుకి పంపించాలనే నిన్ను టార్గెట్ చేస్తున్నారు. అర్థం చేసుకో యష్, నీ వైపు నుంచి ఏ చిన్న పొరపాటు కానీ తేడా కానీ తప్పు కానీ జరిగితే నీతో పాటు నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం జనాలు అందరూ అన్యాయం అయిపోతారు. నీ మంచి కోసమే చెప్తున్నాను. ప్లీజ్ యష్, తొందరపడకు. వస్తాను. యష్, ఏయ్, కళ్ళు కనబడట్లేదా? నీ కేసు ఇంకా కోర్టులోనే ఉంది. అది గుర్తు పెట్టుకొని నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఏంట్రా పెట్టుకునేది? తేజ, అన్నయ్య అన్నీ మర్యాద లేదా మరిది గారు? నువ్వు ముందు మరిదిగా రండం ఆపు. కొడతావా కొడతావా కొట్టు. ఏంట్రా? నన్నే కొడతావా? ఏంటి మరి రెచ్చిపోతున్నావు? పెద్ద చిన్నందరం లేకుండా నన్నే కొడతావా? వదలండ్రా. మీ అబ్బాయి నువ్వు నోరుముయ్, నువ్వు నోరుముయ్, నువ్వు నోరుముయ్.